ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం? ఏ ఊరు? ఎందులో వెళ్తున్నాం? ఎందులో? ఆటోలోనా? ఎవరెవరు వెళ్తున్నాం? ఇంకా వేదా మమ్మీ నేనా? అమ్మమ్మ రావడం లేదా? వచ్చిద్దా? ఓకే డన్. డాడీ ఎప్పుడు వస్తున్నాడు? వచ్చాడా? ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇక్కడ చూసారా మా వేద ఎక్కడికి వెళ్తున్నామమ్మా అంటే కొండకావూరు వెళ్తున్నాము అంటుంది. యాక్చువల్గా మేము కూర్గులో ఉన్నప్పుడు చెప్తుంటాం అనమాట, మనం ఎక్కడికి వెళ్తాము అంటే కొండకావూరి కదా అని చెప్పేసి ఎప్పుడూ అదే చెప్పి చెప్పి తనకు అలవాటు అయిపోయింది అనమాట. ఇంకెక్కడికి ఇలా రెడీ అయిపోయి వెళ్దామన్నా కూడా ఇంక కొండకావూరు అనే చెప్పేస్తుంది పాపం. ఇక్కడ చూసారా అమ్మ నేను వేద మేము ముగ్గురం స్టార్ట్ అయ్యి వెళ్తున్నాం. యాక్చువల్గా అమ్మేమంటే ఇంకా ఆ ఊరి నుంచి వచ్చిందనమాట. ఇంకా మేము ఇక్కడ నుండి అంటే ఇంటి దగ్గర నుండి శశి డ్రాప్ చేశాడు. సో ఇంకా ఎన్ఆర్టీలో మేమిద్దరం మీట్ అయిపోయి ఆటోలో స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారు కదా, వీడియో మొత్తం చూస్తారు కదా మీకే అర్థమైపోతుంది మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది. చెప్పాలంటే మా వేదాన్ని తీసుకెళ్తానా అని నేనే అనుకోలేదనమాట. అంటే ఆ ముందు రోజు నైట్ కొద్దిగా కోల్డ్గా అనిపించింది. ఏమంటే ఈ మధ్య ఆడుకుంటూనే ఆ బట్టలు అవన్నీ కూడా తడిపేసుకుంటుంది, లోపలికి ఎప్పటికో వస్తుంది కదా, ఇంక నేను అప్పుడు చూసుకుంటున్నాను అనమాట. సో అలా తడిచిన బట్టలతోటే ఉండి కొంచెం లైట్గా అనిపించింది నేను ఒక 20% వరకు. ఇంక వెంటనే నైటే సిరప్ అది వేసేసాను, తాగింది. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ ఓకే, బట్ అయినా బయట తిప్పడం ఎందుకా అనిపించింది. కాకపోతే ఇంక అక్కడ శశికి ఏమో నైట్ షిఫ్ట్ కదా, ఇంక తను నిద్రపోతూ ఉంటాడు, డిస్టర్బెన్స్గా ఉంటుంది తనకైనా కూడా అని చెప్పేసి ఇంకా అమ్మ కూడా తీసుకురా నేను చూడాలి వేదని అని చెప్పింది. అందుకోసమని ఇంక దాన్ని కూడా తీసుకొచ్చేసాను అనమాట. సో చూస్తున్నారు కదా మేము వచ్చేసి స్మార్ట్ రిలయన్స్కి వచ్చామన్నమాట. యాక్చువల్గా ఆ ముందు రోజు నైట్ 2 days ముందు రోజే అనమాట వేద వాళ్ళ డాడీ నేను మేము ముగ్గురం కలిసి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం గ్రాసరీస్ అవన్నీ కూడా ఫెస్టివల్కి కావాలి కదా, సో అందుకోసమని తీసుకొచ్చి ఉన్నాం అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే కొన్ని ఆఫర్స్లో ఉన్నవి ప్లస్ ప్రైసెస్ అవి కూడా రీజనబుల్గానే అనిపించున్నాయి. ఇంకా అమ్మ ఎలాగో పండగ సరుకులు రావాలి అంటే ఇంకెలాగో నేను కూడా తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇలా వచ్చేసాము. అంతకు ముందు రోజు ఏమంటే మా వేదకి షాపింగ్ చేసామన్నమాట, సంక్రాంతికి బట్టలు అవి తీసుకున్నాము. సో మీరు స్టార్టింగ్లో గమనించినట్లయితే ట్రెండ్స్ అలాగే స్మార్ట్ ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉన్నవి. ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఐటమ్స్ వరకు ఆ రోజు తీసుకున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి బాగా, బ్రోకలీ, యాపిల్. యాక్చువల్గా మేము ఆ రోజు కార్లో వెళ్ళినట్టయితే అన్నీ తీసుకొచ్చుకుని ఉండేవాళ్ళం, బట్ బైక్ మీద వెళ్ళాం కదా నైట్ టైంలో. సో లగేజ్ అంత ఎక్కువగా ఎందుకు అనిపించింది, అంటే దగ్గరే కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నట్టుగా మేము మెయిన్ ఐటమ్స్ వరకే తీసుకెళ్ళినాం అనమాట. ఇంకా అందులోనూ ఆ రోజు కొన్ని ఐటమ్స్ లేవు కూడా మా లిస్ట్లో. సో అందుకు ఇంకా ఈ రోజు తీసుకోవచ్చు అన్నట్టుగా అమ్మతో పాటు వచ్చేసాం. ఇక్కడ చూసారా ఇవి ఎంత బాగున్నాయి కదా, బుజ్జిగా క్యూట్గా. ఈ పోపుల డబ్బా వచ్చేసి నేను యూజ్ చేస్తున్నాను కదా, అన్నీ ఒకే చోట ఉంటాయి అని చెప్పేసి. అంటే మెయిన్గా కిచెన్లో స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందులో మనం వంట చేసుకునేప్పుడు కూడా టైం సేవ్ అవుతుంది. ఇంకా ఇది ఉంటే ఒకటి బెటరు అని అనిపించి నేను తీసుకున్నాను. సో అది అమ్మకి బాగా నచ్చిందంట అలా ఒకే చోట ఉండడం. ఇంక ఇక్కడికి రాగానే అదే చూస్తుంది ఫస్ట్, ఇది బాగుంది కదా నేను తీసుకుంటున్నాను అని. ఇది ఎందుకమ్మా ప్లాస్టిక్ ఒకేసారి స్టీల్వి తీసుకోవచ్చు కదా బాగుంటుంది అంటే, అది తీసుకునేప్పటికీ టైం పట్టింది కదా, ఎలాగో అక్కడికి ఇక్కడికి ఎందుక ఒకేసారి ఉన్నాయి కదా అని చెప్పేసి తీసుకుంటున్నాను అంటుంది. ఇంక ఇవి అన్నీ వచ్చేసి ఏమంటే 50 రూపీస్ అనమాట. నేను ఇంతకుముందు మీకు చూపించింది 99 రూపీస్, అంటే 1 రూపీ 49 రూపీస్ 99 రూపీస్ అవన్నమాట. సో 1 రూపీది ఏముందని నేను మొత్తం చెప్తున్నాను. 100 రూపీస్ 50 రూపీస్. ఈ బాక్స్లు అవన్నీ కూడా ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనమాట. మరీ ప్లాస్టిక్ అని కాదు,
అలాగని మరీ అంత క్వాలిటీగా ఉన్నాయి అని చెప్పలేను. సో నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసమని తీసుకుంటున్నాను. ఇంకా ఈ ప్యాక్ కూడా 50 రూపీస్. యాక్చువల్గా మా వేదాన్ని స్కూల్కి పంపించేప్పుడు స్నాక్స్ అవి పెట్టిస్తున్నాను కదా, బాక్స్లో అంటే లంచ్ బాక్స్లో వచ్చిన బాక్సెస్ కాకుండా సపరేట్గా కర్రీస్కి ఆ బాక్సెస్ పెట్టించవలసి వస్తుందన్నమాట. ఇంక ఇదంతా ఎందుకు ఆ లంచ్ బాక్స్లో ఉన్నది కర్రీకి వేసేసి ఇవి సపరేట్గా స్నాక్స్ పెట్టిద్దామని చెప్పేసి తీసుకుంటున్నాను. ఈ కప్స్ బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి కదా. ఇక్కడ అమ్మని చూసారా, అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటూ ఉంది. అంటే మనం నార్మల్గా ఏదైనా హోల్సేల్ షాప్కి వెళ్ళినా కూడా మనం ఏదైనా లిస్ట్ చెప్తూ ఉంటే వాళ్ళు తీసుకొచ్చేసి ప్యాక్ చేస్తూ ఉంటారు కదా. ఇంక ఇక్కడేమంటే అన్నీ మనమే చూసుకుంటూ తీసుకోవడం కదా. ఇంకా అమ్మకి ఒకటి తీసుకొని పిక్ చేసుకునే లోపు ఇంకోటి గుర్తు రావడం లేదనమాట మెయిన్ చెప్పడం. సో అందుకోసమని ఇంకా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఉందా అని చెప్పేసి వెతుక్కుంటూ ఉంది. ఆ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి నేను మార్కెట్లో తీసుకుంటాను అని చెప్పింది. ఇంకా అందుకోసమని నేనే జస్ట్ గాలి డబ్బా కాదు ప్యాకెట్టే అయిగో అటు పక్క ఉన్నాయి అటు సైడ్ పైన అదిగో కొబ్బరి నూనె ఒక్కసారి తీసుకుంటే చాలు. అదిగో కోకోనట్ ఆయిల్ 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ బాగుంది. 330. చిన్నదంటే ఇదిగో తీసుకో. పామ్ ఆయిలా? యాక్చువల్గా కింద స్టేర్ అంతా కూడా వచ్చేసి వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఆయిల్ క్యాన్స్ కానీ, ఫ్లోర్స్ కానీ, ఆ డ్రై ఫ్రూట్స్ అంటే కొన్ని పప్పు ధాన్యాలు అవి కూడా లూజ్గా ఉన్నవి కూడా ఇస్తుంటారు. ప్యాకెట్స్ మనీ ఏమైనా కూడా తీసుకోవచ్చు. సో మేము మోస్ట్లీ వచ్చేసి లూజ్గానే ప్యాక్ చేసుకున్నాము. ఇంకా పైన వచ్చేసి డిటర్జెంట్స్ అవి ఉన్నాయి అనమాట. ఇంకా స్టెప్స్ మీద నుండి వెళ్ళొచ్చు, బట్ కాకపోతే లగేజ్ అది ఉంది కదా, ఇవి ఇక్కడే ఉంచేసి పైన ఇంకోటి తీసుకోవచ్చు. బట్ అన్నీ ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి కదా, లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా పైన సెక్షన్ అంతా కూడా వచ్చేసామంటే కిడ్స్కి సంబంధించినవి మోస్ట్లీ ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి పిల్లలు తాగే డ్రింక్స్, ఏదైనా కూడా ప్రోటీన్ డ్రింక్స్, అలాగే చాకోస్, బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్ అవి ఉన్నవి. ఇంకా వన్ సైడ్ వచ్చేసి పూజ సామాన్. వన్ సైడ్ వచ్చేసి మనం ఇంట్లో యూజ్ చేస్తుంటాం కదా, స్టీల్ సామాన్ కానీ, ప్లాస్టిక్ సామాన్ కానీ, టిఫిన్ ప్లేట్స్, డిటర్జెంట్స్, సోప్స్, ఇవన్నీ కూడా సెక్షన్స్గా పైన స్టేర్లో ఉన్నది. ఏమో మరి 100 గ్రాముల పైన ఏమైనా ఉన్నాయేమో. అమ్మ ధూప్ స్టిక్స్ తీసుకోవాలి మా. ఇలాంటి మా సెట్ అదిగో మొత్తం. ఏమి మీకు బరువు కావాలా లేకపోతే? ఇది కూడా బాగుంది. పాలిష్ ఫ్రిడ్జ్ బాస్కెట్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇవి ఏమో బెడ్షీట్స్, సింగిల్ బెడ్షీట్కి అవి ఆఫర్స్, సింగిల్ బెడ్షీట్కి అవి. ఎందుకో తెలీదు, ఈ మధ్యన ఫ్రిడ్జ్కి సంబంధించిన బాస్కెట్స్ ఏమైనా చూస్తే చాలు వెంటనే తీసుకోవాలనిపిస్తుంది. అంటే ఆర్గనైజ్ చేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది కదా ఇలా బాస్కెట్స్ ఉంటే అని చెప్పేసి. బట్ మళ్ళీ వెంటనే డౌట్ అనమాట, అది ఒక నెగిటివ్ థాట్ అనే చెప్పుకోవచ్చు. మళ్ళీ ఒకవేళ మనం యూజ్ చేయకపోతే ఆ మనీ వేస్ట్. అలాగే క్లీన్ చేసుకుంటూ ఉండాలి వాటిని ఎప్పుడు. ఇదంతా ఎందుక, వాడుకునే వరకు తీసుకుంటే చాలు అని చెప్పేసి మళ్ళీ చూసి జస్ట్ అలా చూసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి మల్టీపర్పస్ బాక్స్ అంట. నాకు దేవుని సామాన్ అవి ఉంటాయి కదా, అంటే మట్టివి కొన్ని ప్రమిదలు అవి ఉన్నాయి కదా, సో అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉన్నాను. మా వేదాకి మాత్రం ఎప్పుడు అక్కడికే వెళ్తుంది చెయ్యి. ఇంక ఇది తీసుకుంటే బాగుండు అనిపించింది. బట్ ఇంకా
అక్కడ పెట్టిన ఈ బాక్స్ని కూడా ఉంచదు, కొత్తగా ఉంది కదా అని చెప్పి తీసేస్తుంది, అందుకే అక్కడ పెట్టేశాను. ఏమండి ధూప్ స్టిక్స్ ఎక్కడ ఉన్నాయి? ధూప్ స్టిక్స్ ఇవేనా? ఫ్లేవర్ నేను అడుగుతున్నాను. ఇది వద్దండి, ఇది తీసుకున్నాను, సరిగా వెలగడం లేదు అవి. బస్సా? ఇదిగో వేసాయి, అది మంచి వాసన వస్తుంది. 2 వేసుకుంటే త్వరగా అయిపోకుండా ఉంటాయి అందుకు. అవును. ఇక్కడ మీరు గమనించారా, ఆ బాస్కెట్లో కూర్చొని తను ఏం చెప్తుందంటే, నేను అలా ట్రాలీ మూవ్ చేస్తూ ఉంటే అన్నీ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇంకా హార్పిక్ కనిపించిందంటే బాత్రూమ్ క్లీన్ చేసుకునేది కదా, ఏదైనా లిక్విడ్స్ కనిపించాయంటే ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడికి చెప్తూ ఉందన్నమాట. సో అలా ఇక్కడ తనకేమంటే స్కూల్లో నోట్బుక్ ఒకటి తీసుకొచ్చుకోమని చెప్పున్నారు టీచరు. తనకి నెక్స్ట్ వచ్చేసి హాలిడేస్ వచ్చేసి ఉన్నాయి, అంటే 1 వీక్ కదా నేను పంపించింది, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్ అవి వచ్చున్నాయి. ఇంకా ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తీసుకుందాము అనుకుంటూనే వచ్చాను, బట్ ఇక్కడ నోట్బుక్స్లా ఉంటే కనిపిస్తే వచ్చానమాట. ఉన్నాయేమో అని చూస్తే బట్ లేవు, అవి బాక్సెస్గా కావాలి. బట్ తనకేమంటే ఇలా లైన్స్గా ఉన్నాయి అన్నమాట, కొన్ని వచ్చేసి వైట్ కలర్లో ఉన్నవి, బట్ ఇవి యూస్ అవ్వవు తనకి. అందులోనూ తనకి చిన్నవి అయితే సరిపోతాయి, ఇంత పెద్ద పెద్దవి అయినా కూడా పాడు చేస్తారు కదా పిల్లలకి తెలియక, అందుకోసమే నేను ఇక బయట తీసుకోవచ్చులే అని చెప్పేసి జస్ట్ ఏమున్నాయా అని చూస్తున్నాను. బట్ ఇది కూడా కొంచెం కలర్ఫుల్గా అనిపించింది, అంటే ఇంకా చిన్నగా ఉంటే మేబీ దీనికి ఇంట్లోనే ఉంటా కదా నేర్పించవచ్చు, బట్ ఇప్పుడు తను స్కూల్కి వెళ్తుంది కదా, ఇవి కూడా వేస్ట్ అనిపించి ఇంకా అక్కడ పెట్టేస్తున్నాను. అలిగావా? మా వేదిగాడు అలిగాడు, నా మీద అలిగాడా? ఇంకా బా ఇక్కడ బాక్సెస్ చూడండి ఎంత బాగున్నాయి కదా, ఇవి 3 సెట్స్ అనమాట, అంటే ½ కేజీ, ½ కేజీ, 1 కేజీ ఇలా 18 పీసెస్ వస్తాయి అన్నమాట బాక్స్కి వచ్చేసి. ఫస్ట్ పైన అంతా కూడా ½ కేజీ, నెక్స్ట్ ½ కేజీ, 1 కేజీ విత్ స్పూన్స్తో సహా ఇచ్చేస్తున్నారు. బట్ గ్రాసరీస్ అన్నీ కూడా ఒకే చోట ఒకే డబ్బాలో అలా ఉంటే బాగుంటుంది కదా. ప్రైస్ కూడా 499 అనమాట, 18 పీసెస్ వచ్చేసి. సేమ్ ఇలానే ఆన్లైన్లో ఇవి వచ్చేసి రౌండ్ షేప్లో ఉన్నవి, నేను రెక్టాంగులర్ షేప్లో చూశాను, బాగా నీట్గా అనిపించి ఉన్నాయి. ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా మనం వెతుక్కునే పని లేకుండా ముందు బయటకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన ఫ్లోర్స్ ఏమైనా యాడ్ చేసినప్పుడు కూడా పురుగు త్వరగా చేరకుండా ఉంటుంది అనమాట, హెల్ప్ చేస్తాయి. సో ఇవి అక్కడ ఉన్నప్పుడు తీసుకుందామంటే ట్రాన్స్పోర్ట్ అయ్యేప్పుడు ఇబ్బంది అవుతుంది, ఒకేసారి తీసుకోవచ్చులే అని చెప్పేసి వెయిట్ చేశాను. బట్ ఇప్పుడు తీసుకోవడానికి లగేజ్ ఎక్కువ అయిపోతే మళ్ళీ నేనే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని అక్కడే ఉంచున్నాను. చూడాలి ఎప్పటికి తీసుకుంటాను అనేది. ఇక పైన స్టేర్లో తీసుకోవడం అయిపోయిన తర్వాత లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అమ్మ బిల్లింగ్ అది వేయించేస్తుంది. ఎంత రష్గా ఉన్నారో నిజంగా, అంటే ఫెస్టివల్ కదా మేబీ అందుకు ఎక్కువగా ఉన్నారేమో తెలీదు. ఇంకా అందుకోసమే అమ్మ బిల్లింగ్ దగ్గర ఉంది. నేను గార్లిక్ అది ఇందాక బిల్ వేయలేదన్నమాట, నేను చూసుకోలేదు. అంటే స్టార్టింగ్ అమ్మకి నెగిటివ్ థాట్ అనమాట, ఇంత పెద్దగా ఉండి అలా ప్యాకింగ్ చేసి క్వాలిటీగా ఉన్నాయి అంటే కాస్ట్ ఎక్కువగా ఉంటాయేమో అని చెప్పేసి అదే డైలమాలో ఉంటుంది ఎప్పుడు. మేము తీసుకువెళ్ళినప్పుడు చూపించినా కూడా అలానే ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఆ బిల్ పేపర్ అంతా చూసిన తర్వాత ఓకే కాస్ట్లు అవి తనకు బయటకి ఎంత అవుతున్నాయి, ఇక్కడ ఎంత అయినాయి అని చెప్పేసి ఒక ఐడియా వచ్చేసింది. ఓకే పర్లేదు అనిపించింది. చెప్తున్నా అనమాట నేను ఆటోలో కూర్చున్నప్పుడు కూడా, కాస్ట్ బయట ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది అని చెప్పేసి అప్పుడు చెప్తుంది. ఓకే అలాంటప్పుడు ఇంక ఇదే బెటర్ కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఒకవేళ ఏదైనా వస్తువు పాడైపోయినా కూడా రిటర్న్ అది ఆప్షన్ కూడా ఉంటుంది. బిల్ పేపర్ అది జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పేసి అమ్మకి ఇచ్చేస్తున్నాను. ఇక్కడ ఆటోలో చూసారా వెదర్ ఎంత చల్లగా ఉందో కదా. మేము లోపల తీసుకునేప్పుడే ఒకసారి వర్షం పడింది, అంటే మరీ పెద్దగా ఏం లేదు, జస్ట్ అలా తుప్పర్లాగా పడిపోయిందట. ఇంకా లోపల ఉన్నాం కదా మేము గమనించుకోలేదు, బయటికి వచ్చేసరికి బాగా చల్లగా ఉండింది. మళ్ళీ రెడీ అవుతుందన్నమాట పడడానికి. సో ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము లేట్ ఏం చేయకుండా.
ఇంకా మళ్ళీ అమ్మ ఊరికి వెళ్ళిపోవాలి కదా, తనకి అక్కడ ఆటోస్ దొరకడం కొంచెం కష్టం. అంటే మొత్తం ఫుల్ అయిన దాకా ఉండాలి. ఇక్కడ మనం లోకల్లో అయితే సర్వీసింగ్ ఆటో ఏదైనా కూడా మనకి త్వరగా దొరుకుతూ ఉంటుంది. బట్ అక్కడ అందరూ నిండిన తర్వాత ఫిల్ అయిపోయిన తర్వాతే కాబట్టి అక్కడ చాలా లేట్ పట్టిద్ది అని చెప్పేసి అమ్మ కూడా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాం. అందులోనూ ఇంకా శశి ఆ రోజు ఏమంటే ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి గుంటూరు వెళ్ళాలి అన్నాడు. ఇంకా వదిలిపెట్టే ముందే చెప్పున్నాడు, ఓకే నీకు కుదిరితే వచ్చేసి తీసుకువెళ్దు, లేదంటే నేను ఇలా ఆటోలోనే వచ్చేస్తాను అని చెప్పున్నాను. దానికి తగ్గట్టు చూసారు కదా, మేము ఎంత స్పీడ్గా వెళ్ళాలనుకున్నా ఇలా ట్రాఫిక్ అనమాట. నియర్ టు ట్రాఫిక్లోనే ఒక 10 మినిట్స్ పాటు ఉన్నాము. పెద్ద లెందేం లేకపోయినా ఈ ట్రాఫిక్ని దాటుకుంటూ వచ్చేసరికి నియర్ టు 15 మినిట్స్ పట్టింది. ఇంకా అమ్మ ఊరికి వెళ్ళాలి కదా, సో తను వన్ సైడ్ నేను వన్ సైడ్ అనమాట. ఇంక నేను మధ్యలోనే దిగిపోయి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చేసాను. ఏమైంది? ఇంకా రా లోపలికి. శశి గుంటూరు వెళ్ళాడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురావడానికి. తీసుకొస్తాడంటలేరా? సరే చిప్స్ ఓపెన్ చేస్తాండా. ఇంకా యాక్చువల్గా శశికి ఆ టైం లేదు. ఇంక నేను లగేజ్ పాపతో ఉన్నానని చెప్పేసి ఆ కొద్ది దూరం అన్న వచ్చేసి ఇంటి దగ్గర వదిలిపెట్టేసి ఇంక స్పీడ్గా వెళ్ళిపోయాడు. తనేమంటే ఇంక తన కోసం ఐస్ క్రీమ్ తీసుకొస్తాడేమో అని చెప్పేసి రోడ్ మీద ఏదో చూస్తూ ఉందన్నమాట. పర్లేదమ్మా గుంటూరు వెళ్ళాడు, ఈవినింగ్ వస్తా తీసుకొస్తాడు అని చెప్పినా కూడా నమ్మడం లేదు. ఆల్రెడీ స్టోర్స్లో ఒకసారి అయిపోయిందనమాట ఐస్ క్రీమ్ గురించి టాపిక్. ఆ నైటే కోల్డ్ చేసింది, వెదర్ కూడా ఎంత చల్లగా ఉంది. ఇంకా ఐస్ క్రీమ్ తింటే ఇంకా సినిమా కనిపిస్తుంది అనమాట నాకు. అందుకే నేను అవాయిడ్ చేస్తూ వచ్చాను. ఆ చిప్స్ ఉన్నవి తీసుకొచ్చిన ఉన్నవి ఇస్తాను రా అన్నా కూడా అస్సలు ఇంకా అక్కడే ఉండిపోయిందనమాట. నేను వచ్చేప్పటికి ఎలాగో లేట్ అయిపోతుందని చెప్పేసి రైస్ జస్ట్ అలా కడిగి పెట్టేసి వెళ్ళిపోయాను. ఇంకా పప్పు ఉడికిందనమాట అప్పటికే, వెళ్తూనే ఉడికించేసాను. టైం ఎంత అవుతుందో తెలీదు, వేద మళ్ళీ ఏడుస్తుందేమో అని చెప్పేసి ఆకలికి ఉండలేదని ముందే పెట్టేశాను పప్పు. ఇంకా ఇవి దోసకాయలు, కొంచెం టమాటాలు, కాకరకాయలు ఇవన్నీ అమ్మ పంపించిందనమాట. అంటే శశి నన్ను ఎలాగో అక్కడ దింపడానికి వచ్చాడు కదా, అప్పుడు తను వస్తూ తీసుకొచ్చున్నాడు అనమాట. ఇంకా మేమిద్దరం కలిసి స్టోర్స్కి వెళ్ళిపోయాము. ఇవేమంటే మన చేలో పండించినవి అనమాట, మా చేలోవి. సో ఆర్గానికల్గా పండించిన పంట అనమాట ఇది. ఇంతకీ నేను ఇక స్టోర్స్లో ఏం తీసుకున్నాను అంటే అంతకుముందే మెయిన్వన్నీ తీసుకుని ఉన్నాను కదా, ఇప్పుడు మిస్ అయినవి అలాగే ఏమైనా గుర్తొచ్చినవి కొన్ని ఆఫర్స్లో ఈరోజు కూడా పెట్టున్నారు కదా, సో అవి కూడా తీసుకున్నాను. ఇదేంటి ప్యాక్ ఓపెన్ చేస్తుంది అనుకోకండి, ఇంకా అమ్మకి కూడా కావాలి కదా అని చెప్పేసి మొత్తం నేను ఎలాగో యూజ్ చేయను, సో అలా ఇద్దరు షేరింగ్ చేసుకున్నాం అనమాట. అలాగే తనకి కావాల్సినవి చిప్స్, లేస్ ప్యాకెట్స్ అవైతే ఎందుకో అంత బాగుండడం అనిపించట్లేదు. ఈ మధ్య స్మెల్గా వస్తున్నవి లేస్ ప్యాకెట్స్, అవి ఇంట్రెస్ట్ ఉండడం లేదనమాట. అందుకోసమే 2 MB తీసుకున్నాను. ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి ఒకసారి. ఇంక ఇవన్నీ కూడా నేను సర్ది పెట్టుకుంటూ ఉంటే అక్క పిలిచిందనమాట. ఏంటా అని వెళ్తే ఇప్పుడే చేసిందట, వేడిగా ఉన్నాయి కాకరకాయ ఫ్రై అలాగే రసం పెట్టించింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నేను వచ్చేప్పటికే నియర్ టు 1:30 అయింది. బాగా ఆకలి మీద ఉన్నాను. వెళ్ళేప్పుడే కొంచెం లైట్గా తీసుకున్నాను టిఫిను. ఇంకా అందులోనూ అటు ఇటు తిరగడం కదా, మా శశి కూడా లేడు, ఏది ఉంటే అది వేసుకొని తినొచ్చులే అన్నట్టుగా ఉన్నాను. బట్ ఆ టైంలో నాకు ఇలా పంపించావు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఏంటో కదా, అవి కర్రీస్ అయినా ఏదైనా సరే ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న టేస్ట్ డైలీ తిని బోర్ కొట్టేస్తుంది. ఇలా నైబర్స్ ఎవరైనా పంపించినప్పుడు మాత్రం భలే టేస్టీగా అనిపిస్తాయి. అప్పుడు తెలియకుండానే ఆకలేస్తుంది కూడా కదా. కూడా ఇలానే అనిపిస్తుందా? అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నేను తీసుకున్న ఆ గ్రాసరీస్ అన్నీ ఇవే అనమాట. హార్పిక్ వచ్చేసి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు లేదు, అందుకోసమే ఇప్పుడు తీసుకున్నాను. ఇంకా ఈ ధూప్ స్టిక్స్ వచ్చేసి పూజ చేసుకున్నప్పుడు నేను మెయిన్గా ధూపం వేయాలట, ఇవి మధ్య చాలామంది చెప్తున్నారు. బట్ నాకు ఈ ధూప్ స్టిక్స్ బయట దొరకక, నేను షాప్స్కి వెళ్ళినప్పుడు దొరకక నేను ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక ఫ్లేవర్ ఒక ప్యాక్ కాదు, ఇలా 2-3 ప్యాక్స్లో తీసుకొచ్చున్నాను. ఇంకా అవి పప్పు ధాన్యాలు ఏవైనా కూడా నేను లూజ్గా తీసుకుంటానని చెప్పాను కదా, సో ఇక్కడ నేను మినపగుండ్లు, కందిపప్పు ఇవి 2 కూడా ఇలా లూజ్గానే తీసుకున్నాను. ఈలోపు 1 సైడ్ వచ్చేసి ఇవి సర్ది పెట్టుకుంటూనే 1 సైడ్ వచ్చేసి నేను రైస్ అది పెట్టేసుకున్నాను. సో ఆల్మోస్ట్ రైస్ అది కూడా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కుక్ అవ్వడం. ఇంక మేమిద్దరం రైస్ తినేసాము.
ఇవన్నీ సర్ది పెట్టుకుంటూనే చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అదేంటో ఎండ కొంచెంసేపు ఉందో లేదో వెంటనే వెదర్ చేంజ్ అయిపోతూ ఉంది. ఇలా ఉంటే ఇంక మనం లోపలికి బయటికి ఇదే పని ఉంటుందిలే అని చెప్పేసి పైన అసలు ఆ బట్టలు నేను వచ్చిన దగ్గర నుంచి చూడలేదన్నమాట ఎలా ఉన్నాయి అనేది కూడా. అంటే నేను వచ్చేప్పుడు ఆటోలో మాత్రం వెదర్ ఇలా ఉంది, బట్ కొద్దిసేపటికే ఎండ వచ్చేసింది. ఇంకా ఎండకి ఆ కొంచెం ఆరిపోతాయిలే అన్నట్టుగా వచ్చేసాను. బట్ పర్లేదు, ఆల్మోస్ట్ ఒక 5% వరకు ఉన్నాయి అనమాట ఆరిపోకుండా. మరీ మెత్తగా ఉన్నా బాగుండవు, స్మెల్ వచ్చేస్తాయని చెప్పేసి నేను ఆరిపోయిన వరకు తీసుకున్నాను. ఇంకా మిగిలినవి వచ్చేసి ఇక్కడే ఆరబెట్టేసుకున్నాను. కొద్దిసేపు ఎండ తగిలితే చాలు తీసుకెళ్దాము అని చెప్పేసి. బట్ ఎండ మాత్రం లైట్గా వస్తూ ఉందన్నమాట. ఈ కొద్దిసేపు ఉంటే బాగుండు అనుకున్నాను, బట్ అలానే ఉంది. ఇంకా ఆరిపోయిన తర్వాతే కిందికి తీసుకొచ్చేసాను. ఇంక ఈలోపు మా వేద అలిగుంది కదా నా మీద, వెళ్ళి పండు వాళ్ళ ఇంట్లో కూర్చుని ఉందన్నమాట. సో పండు వాళ్ళ ఇల్లు వచ్చేసి ఇక్కడ ఏసీ కనిపిస్తుంది కదా, ఆ హౌస్ అనమాట. యాక్చువల్లీ వీళ్ళు కింద కూర్చొని ఉన్నారు, అందుకే సరిగా ఫోకస్ అవ్వడం లేదు. నేను కూడా స్టెప్స్ మీద నుండి రికార్డ్ చేస్తున్నాను కదా, అందుకోసమే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇంకా అక్కడ ఉండి ఆడుకుంటూ ఉందన్నమాట. నేను పిలవగానే చెప్తున్నాడు ఆంటీ ఇక్కడ ఉంది అని. ఇంకా వీళ్ళతో పాటు తను కూడా లోపలికి వచ్చేస్తుంది. అప్పటికే నియర్ టు 1:30 అయింది నేను వచ్చేప్పటికే. ఈమె కొద్దిసేపు ఆడుకుంటూ అలా వచ్చేసరికి 1:45 అయింది. మా పండు ఎంత సైలెంట్గా కనిపిస్తాడో అంత నాటీ బాయ్ అనమాట. మళ్ళీ ఫన్నీగా చేస్తుంటాడు ఒక్కోసారి. కర్పూరం వేసేది స్మెల్లే రావాలండి. బాగుంది కదా ఈ స్మెల్, మంచిగా పీస్ఫుల్. ఆ స్మెల్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను రాగానే ఓపెన్ చేసేసి ఉన్నాను. పర్లేదు, ప్యాక్ మంగళదీపు కదా, చాలా బాగుంది ఫ్లేవర్ వచ్చేసి. నేను హాల్లో పెట్టకుండా ఇంకా కిచెన్లో ఎక్కువ ఉంటుంటాను కాబట్టి కిచెన్లోనే పెట్టేస్తున్నాను. మనకి నెగిటివ్స్ కానీ పాజిటివ్ థాట్స్ కానీ అక్కడే కదా, సో అవి డైవర్ట్ అవ్వడానికి ఈ స్మెల్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇంతే అండి ఈ వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వగానే పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.